నమస్తే. పోయిన సంవత్సరం వచ్చినటువంటి దసరాకి అంటే అక్టోబర్ 19th రిలీజ్ అయినటువంటి ఒక భగవంత్ కేసరి సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనేది చెప్పుకోవాలి. అయితే ఆ టైంలో రిలీజ్ అయిన మరో 2 సినిమాలు ఏంటి అంటే ఒకటి లియో అయితే ఇంకొకటి వచ్చేసి టైగర్ నాగేశ్వరరావు. ఈ రెండింటినీ ఓడించి భగవంత్ కేసరి నిజం కేసరిలాగా నిలబడ్డాడని చెప్పుకోవాలి. అయితే ఈసారి రానున్నటువంటి దసరాకి ఎలాంటి హిట్ కొట్టబోతున్నాడు బాలయ్య అనేది మాత్రం చూడాలి. ఎందుకు అంటే ఈ దసరాకి మాత్రం లాస్ట్ దసరాలా కాదు, ఈసారి దసరా మాత్రం పూర్తిగా టఫ్ ఫైట్, ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతుంది. అది ఎవరు అంటే బాబాయ్, అబ్బాయి అండ్ సూపర్ స్టార్. వాళ్ళు ఎవరో కాదు, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ అండ్ రజనీకాంత్ అని చెప్పుకోవాలి. అయితే ఆ వివరాలు ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి లాస్ట్ ఇయర్ దసరాకి జరిగినటువంటి ఒక అక్టోబర్ 19 రిలీజ్ అయినటువంటి భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ దిశగా, అదిగాక ఒకనొక థియేటర్లో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సందర్భంలో బాలకృష్ణ మళ్ళీ దసరా బరిలో నుంచోబోతున్నారని చెప్పి టాక్స్ వినిపిస్తున్నాయి. అదే టైంలో జూనియర్ ఎన్టీఆర్ది ఏదైతే ఉందో ఒక సినిమా ప్లస్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆ 3 సినిమాలు ఏంటి, ఏది గెలిచే అవకాశం ఉందంటారు? ఏది గెలుస్తుందని మనం చెప్పలేము. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా, కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన సినిమా దేవర ఫస్ట్ పార్ట్ ఇది. మరి ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే థియేటర్లలో హల్చల్ చేస్తుంది. పక్కా ఓర మాస్ సినిమాగా దేవర రూపొందిన సినిమా. మరి ఆ సినిమా చూస్తే భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే హిట్ కావాలి కాబట్టి కొరటాల శివ కసితో తీసిన సినిమాగా మనం దేవర సినిమా చెప్పుకోవచ్చు. గతంలో జనతా గ్యారేజీ ఏంటి అదే కాంబినేషన్లో తీశారు. మళ్ళీ ఈసారి ఎన్టీఆర్ కొరటాల శివ దేవర మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయండి. అది ఇప్పుడే రావాల్సింది, కానీ అక్టోబర్ 10కి డేట్ ఇచ్చారు. మిగతా 2 సినిమాలు కూడా అది అక్టోబర్ 10, 11 తారీఖులు అవుతాయి. ఎందుకంటే 13 తారీఖు దసరా వచ్చింది కాబట్టి 12 తారీఖు శనివారం అవుతుంది. కాబట్టి 10, 11 తారీఖుల్లోనే సినిమాలు రిలీజ్ అవ్వాలి. కాబట్టి థియేటర్ల సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ దేవరకిను మధ్యలో రజనీకాంత్ సినిమా వేటగాడు సినిమా, అది టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన సినిమా. అమితాబ్ బచ్చన్, మరి రానా, ఫాజిల్ అంటున్నారు, భారీ తారాగణం ఉన్న సినిమా రజనీకాంత్. దాంతోపాటు మరి బాలయ్య బాబు వీరమాస్. మరి వీరమాస్ అంటే మరి ఆయన హిట్ల మీద ఉన్నాడు కాబట్టి పైగా దసరా సెంటిమెంట్ అనేది గతంలో వర్కౌట్ అయ్యింది. మళ్ళీ ఈసారి కూడా అదే సెంటిమెంట్ మీద బాలయ్య బాబు కూడా ఉండొచ్చు. కాబట్టి దసరా బరిలో బాలయ్య బాబు కూడా వచ్చేస్తున్నట్టే అనుకోవాలి మనం. అయితే అది కాక ఇక్కడ ముగ్గురు చూస్తే ముగ్గురికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురు కూడా హిట్ దశగానే వస్తున్నారు అంతా కూడా. ఎవరైతే సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారో జైలర్ సినిమా అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అటువంటి బ్లాక్ బస్టర్ హిట్, అంటే దగ్గర 700 కోట్లు కలెక్షన్ చేశాడు. అదేవిధంగా చూసుకుంటే RRRతో జూనియర్ ఎన్టీఆర్, ఇంకొకటి వచ్చేసి బాలయ్య భగవంత్ కేసరి, అంటే దగ్గర 4 అంటే హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు. ఈ హిట్ కొడితే 4th హిట్ అని చెప్పి అనుకోవచ్చు. సో ముగ్గురు హిట్ పర్వంలో వెళ్తున్నారు కాబట్టి ముగ్గురు ఫైట్, ఈ ట్రయాంగిల్ ఫైట్ అనేది ఏ తీసుకెళ్తుంది అనుకోవచ్చు? ఒకటండి, దసరాకి భారీ కలెక్షన్ సాధించుకోవడానికి అవకాశం ఉంది. అంటే మధ్యలో ఈ 3 సినిమాలే కాకుండా ఇంకా వేరే సినిమాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ 2 రావచ్చు, లేదా రామ్ చరణ్ గేమ్ చేంజర్ రావచ్చు. అలా వస్తే మళ్ళీ లెక్కలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ 3 సినిమాల గురించి మాట్లాడుతున్నాం, కానీ తెర వెనుక ఇంకో 3 సినిమాలు కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. మరి తంగలాన్ ఉంది, అది ఒకవేళ డబ్బింగ్ సినిమాలు కూడా మనం అనుకోవచ్చు. రజనీకాంత్ సినిమా కూడా మనకి డబ్బింగ్ సినిమా కానీ మనం వేసుకోవాలి. అంటే పాన్ ఇండియా పేరు పెడుతున్నారు, కానీ చాలా వరకు డబ్బింగే చేస్తున్నారు. ఆ పాన్ ఇండియా ముసుగులో డబ్బింగ్ సినిమాలే వస్తున్నాయి చాలా వరకు. కాబట్టి ఆ వేటగాడు, దేవర ప్లస్ వీరమాస్, అది వీరమాస్ అనే పేరు ఉంటుందా ఇంకోటి ఉంటుందో తెలియదు, కానీ ప్రధానంగా అయితే పెద్ద సినిమాలు అయితే పోటీ పడుతున్నాయి. దాంట్లో దేనికి ప్లస్ అవుతుంది, దేనికి మైనస్ అవుతుంది చెప్పలేము. ఓ పక్క ఏమో రజనీకాంత్ హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ వరుస పెట్టి ఆయన జైలర్కి దాదాపు 600 కోట్లు 700 కోట్లు వసూలు చేసుకెళ్ళిన కెపాసిటీ ఆయనకు ఉంది. మరి బాలయ్య బాబు కూడా భగవంత్ కేసరి 150 కోట్లు వసూలు చేశారు. మరి జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటే RRR తర్వాత మరి జూనియర్ ఎన్టీఆర్కి మరి ఆ స్థాయిలో మూవీ ఏదైనా ఉందంటే ఇదే అనుకోవాలి. కాబట్టి 3 సినిమాలు భారీ అంచనాలతో ఉన్న సినిమాలే. ఆ పైగా 3 సినిమాలు కూడా పక్కా ఓవర్మాస్ సినిమాలే. ఒకటేమో ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్ అనుకుంటున్నాను నేను అనుకోవటం, అది చూస్తే లుక్స్ అవన్నీ చూస్తుంటే. అది బాలయ్య బాబు సినిమా అంటే అసలు మాస్ కాకుండా అది వేరే ఉండదు. ఇక రజనీకాంత్ అంటే ఆయనది కూడా అంతే, 3 మాస్ సినిమాలే. అయితే అది కాక ఇక్కడ మెయిన్గా చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన టోటల్గా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ హీరో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ రీజనల్ హీరోస్ వచ్చేసి వీళ్ళిద్దరు, బాలయ్య బాబు అండ్ జూనియర్ ఎన్టీఆర్.
అదిగాక కొంత పొలిటికల్గా కావచ్చు, లేదంటే మనకు ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇద్దరికి మధ్యలో కొంత విభేదాలు అయితే ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. ఇలాంటి దశలో వీళ్ళిద్దరి సినిమా వచ్చింది అంటే ఆ యొక్క ఫైర్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అంటే బాలయ్య బాబాయ్ ముందున్నారు అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే బాబాయ్తో అబ్బాయి పోటీ పడటం అనేది సాధారణంగా గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు అవుతుంది. కాబట్టి బాలయ్య బాబాయ్ మన జూనియర్ ఎన్టీఆర్ని ఆయన గాడిన కంపేర్ చేయటం మన కష్టం. ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ బాలయ్య బాబుకి ఎక్కువ ఉంది. రెమ్యునేషన్ పరంగా వేరే హీరోలకు ఉండొచ్చేమో కానీ, రజనీకాంత్ చూసుకుంటే 280 కోట్లు తీసుకోవచ్చేమో కానీ, బాలయ్య బాబు 30 కోట్లు తీసుకున్నా కానీ తెలుగు మార్కెట్ పరంగా చూసుకుంటే బాలయ్య బాబుదే హవా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే తెలుగులో రజనీకాంత్ సినిమా కన్నా బాలయ్య బాబు సినిమాలే వసూళ్ళు ఎక్కువ ఉన్నాయి. మీరు ఏ సినిమా తీసుకున్నా కానీ ఇతర మార్కెట్ల పరంగా చూసుకుంటే రజనీకాంత్ సినిమాలకు ఉంటాయి కానీ, తమిళ మార్కెట్ లేకపోతే ఓవర్సీస్ మార్కెట్లో చూసుకుంటే, తెలుగు పరంగా చూసుకుంటే బాలయ్య బాబుదే హవా. కాబట్టి పైగా బాలయ్య బాబు హిట్ల మీద ఉన్నాడు. బాలయ్య బాబుకి ఏంటంటే కలిసి వచ్చే టైం ఇది. కాబట్టి డైరెక్టర్లు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు బాలయ్య బాబు సినిమాలని. ఇది వరకట్లాగా ఆషామాషిగా చుట్టేయటం కాకుండా ఒక ప్రత్యేకత ఉండేలాగానే సినిమాలు డిజైన్ చేసుకుంటున్నారు. అందుకని వీరమా సినిమా అని చెప్పాలంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా సినిమా చేసుకుంటూ వచ్చారు. రిలీజ్ చేసేయచ్చు కానీ అంత ఫాస్ట్గా చేయట్లే వాళ్ళు. మళ్ళీ ఎలక్షన్ గ్యాప్ తీసుకున్నాడైనా తర్వాత మరి టైం ఇప్పుడు మేలో ఎన్నికలు అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టిన మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇలా 4-5 నెలల టైం ఉంది. ఈ 4-5 నెలల్లోనే సినిమాని బాగా పక్కాగా మాస్ సినిమాగా తీర్చిదిద్దే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలయ్య బాబు హిట్ల మీద ఉన్నారు కాబట్టి తగ్గకూడదు, భగవంత్ కేసరికి ఏమాత్రం తగ్గకూడదు అనే దీంట్లోనే బాబీ కూడా ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా. అవును. ఇక కొరటాల శివ ఏంటంటే ఆయనకి ఫ్లాప్లు ఉన్నాయి కాబట్టి, ఆచార్య లాంటి ఫ్లాప్ వచ్చింది కాబట్టి ఆ చేదు అనుభవం నుంచి తేరుకుని మళ్ళీ ఒక హిట్ ఇస్తే నాకు మార్కెట్ ఉంటుంది, వెనకబడిపోయాననే ఫీలింగ్ ఆయనకు ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆయనకే కాదు ఏ ఫ్లాప్ డైరెక్టర్కైనా ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. ఇక జ్ఞానవేల్ సినిమా ఆయన టీజే జ్ఞానవేల్ అనే ఆయన ఆల్రెడీ హిట్ల మీద ఉన్న ఆయన కాబట్టి ఆ సినిమాకి ఆటోమేటిక్గా హైప్ ఉంటుంది. అది ఓవర్సీస్ మార్కెట్ మనం లేదా పాన్ ఇండియా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాను అంచనా వేస్తాం. ఇక లోకల్గా చూసుకుంటే ఈ 2 సినిమాలనే భారీ సినిమాలుగా చెప్పొచ్చు మనం. అయితే ఇప్పుడు రాబోతున్న ఈ 3 సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు అనుకోవచ్చు. ఎందుకంటే దేవరా పాన్ ఇండియా ప్లస్ రజనీకాంత్ కూడా పాన్ ఇండియా. బాబీ సినిమా కూడా అట్లా చేస్తారు. ఎందుకంటే బాబీ డియోల్ని పెట్టారు కాబట్టి దాన్ని కూడా పాన్ ఇండియా లాగానే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్టిస్టులు ఎప్పుడైతే పెట్టుకుంటున్నారు ఈ మధ్యన ఏ సినిమా ఎప్పుడు ఏ రేంజ్కి వెళ్తామో తెలియట్లా. అందువల్ల ఒక పాన్ ఇండియా సినిమా లాగానే చేస్తున్నారు. ప్రతి సినిమాని కూడా పాన్ ఇండియా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. కాబట్టి అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి దసరా బరిలో పాన్ ఇండియా సినిమాల పోటీ అనుకోవాలి మనం, అలా అనుకోవడం బెటరు. అయితే ఇప్పుడు తెలుగు పండగకి పూర్తి భారత్ కలెక్షన్స్ ఎంత ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అంతే. అంటే తెలుగు మార్కెట్ ఇప్పుడు చూసుకుంటే తెలుగు మార్కెట్ పరంగా చూసుకుంటే పెద్ద సినిమాలు అన్నీ దాదాపు 100 కోట్లు దాటేస్తున్నాయండి, ఈజీగా దాటేస్తున్నాయి. దాటకపోతే గిట్టుబాటు అవ్వట్లేదు. ఇప్పుడు దేవరా సినిమా చూసుకుంటే మీకు రేపు దేవరా కూడా ఇప్పుడు ఏ సినిమా ఎంత వసూళ్ళు అనేది ఇప్పుడు లెక్కలోకి వస్తాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎంత వసూలు చేసింది, బాలయ్య బాబు సినిమా ఎంత వసూలు చేసింది అనుకున్నప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు నేను వెనకబడిపోయిన భావన జూనియర్ ఎన్టీఆర్ కూడా రావచ్చు. ఒకవేళ సినిమా అటు ఇటు అయిపోయి బాలయ్య బాబు సినిమా 150 కోట్ల బదులు 200 కోట్లు వసూలు చేసింది అనుకో, ఆటోమేటిక్గా హీరోకి ఫీల్ అవుతాడు కదా. కాబట్టి ఈ పోటీని ఈ విధంగా చూడట్లే వాళ్ళు, వ్యక్తిగత పోటీలాగా తీసుకునే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఒకే టైంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా చాలా ఇబ్బందికరం. అది ఆ హీరోల ఇమేజ్ కూడా ఇబ్బందికరమే. అయినా ఎప్పుడు రిలీజ్ అయినా ఆ వసూళ్ళు అనేవి కంపేర్ చేస్తూనే ఉంటారు. అది దసరాకి రిలీజ్ అయితేనే కాకుండా ఎప్పుడు రిలీజ్ అయినా కంపారిజన్ అనేది మొదలవుతుంది. కాకపోతే దసరాకి సీజన్ కాబట్టి, సెలవుల టైం కాబట్టి వసూళ్ళు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా. సో మొత్తానికి దసరా వస్తే కానీ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఇంకేవి యాడ్ అయితే తెలియదు. ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రయాంగిల్ ఫైట్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. చూద్దాం సార్ ఏది విన్ అవుతుందో. థ్యాంక్ యూ.